ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల బై ఎలక్షన్ తీసుకురావాలి అన్నటువంటిది ఇద్దరి శపథం. ఒక ఆయనది శపథం, ఇంకొక ఆయనది ఆచరణ. ఒక ఆయన రఘురామకృష్ణరాజు, రెండవ ఆయన బీటెక్ రవి. బీటెక్ రవికి తను అక్కడ పోటీ చేసి గెలవాలి, ఎమ్మెల్యే అవ్వాలి, జగన్ ప్లేస్లో తను కావాలి, ఒక్కసారి అయితే ఇక లైఫ్ పూర్తిగా మారినట్టే అన్నటువంటి తన యాంగిల్. రఘురామకృష్ణరాజు తన కోపం తీరాలి, తన పంతం తీరాలి అన్నటువంటిది ఆయన. ఈయన డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా. ఆల్రెడీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఆ పని చేయాలి, ఆయన్ని మోటివేట్ చేస్తున్నారు. భవిష్యత్తులో అంటే ఇప్పుడు 60 రోజులు రాబోతాయి. ఇప్పుడు రేపు అసెంబ్లీ సెషన్స్ కనుక జగన్ మొదటి రోజున అటెండ్ అయ్యి గవర్నర్కి సంబంధించినటువంటి స్పీచ్కి సంతకం పెట్టేసేసి ఆ తర్వాత బాయ్కాట్ చేసి వచ్చేసేస్తే మళ్ళీ 60 రోజులు అంటే ఈ సెషన్ అయిపోయినట్టే, మళ్ళీ లెక్క వేరేది అవుతుంది. అట్లాంటి లెక్కలు ఉంటాయి. కాకపోతే జగన్ మొండితనం, అంటే జగన్ని ఇలా రెచ్చగొడితే అతను ఆగిపోతాడు, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు ఉంటాడు. అప్పుడు 60 రోజులు జాగ్రత్తగా లెక్కగట్టి క్యాలెండర్ మీద రాస్తున్నారనమాట. అది పూర్తయిన తర్వాత జగన్ ఎట్టి పరిస్థితుల్లో అనర్హుణ్ణి చేయడం, అవసరమైతే అతను తర్వాత కోర్టుకు వెళ్తాడు. ఏం జరిగినా సరే లాస్ట్ 1 ఇయర్ అన్నా సరే అక్కడ బై ఎలక్షన్ పెట్టాలన్నటువంటి చాలా కసిగా చూస్తున్నారు. ఏ మేరకు జరుగుతుందో చూడాలి.